తెలుసా? చాలామంది ఇప్పటికీ ఇల్లు, భూమి కొంటే తమ పేరు మీదో, లేకపోతే ఇంటి పెద్ద పేరు మీదో రిజిస్టర్ చేస్తారు. అది అలవాటు కదా అనిపిస్తుందేమో. కానీ నిజానికి భార్య పేరు మీద కొనటం ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ మూవ్. ఇది స్టాంప్ డ్యూటీ, వడ్డీ, ట్యాక్స్ లాభాలు మరియు చట్టపరమైన రక్షణను కూడా అందిస్తుంది. ముందుగా చాలా రాష్ట్రాల్లో మహిళలకు స్టాంప్ డ్యూటీ 1-2% తక్కువ. అంటే 3 కోట్ల ఆస్తి మీదే దాదాపు 6 లక్షలు సేవ్ అవుతాయి. మరియు బ్యాంకులు కూడా మహిళలకు 0.5% నుండి 1% వరకు తక్కువ వడ్డీ రేటు ఇస్తాయి. పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద అదనంగా సబ్సిడీ కూడా లభిస్తుంది. ఇక ట్యాక్స్ లాభాలు వేరు. భార్య పేరుతో లేదా జాయింట్గా కొంటే ఇద్దరూ తమ పేర్లతో ట్యాక్స్ డిడక్షన్స్ చేసుకోవచ్చు. అంటే సేవింగ్ డబుల్. అంతేకాదు, భార్య సహ ఓనర్గా ఉంటే భర్తకు వ్యాపారం లేదా అప్పు సమస్యలు వచ్చినా భార్య పేరులోని ఆస్తి భాగాన్ని క్రెడిటర్లు తాకలేరు. కానీ జాగ్రత్త, భార్య ఆర్థికంగా కాంట్రిబ్యూట్ చేయకపోతే రెంటల్ ఇన్కమ్ను భర్త ఆదాయంగానే పరిగణిస్తారు. అందుకే భార్య పేరుతో ఆస్తి కొనడం అనేది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఫైనాన్షియల్ సెక్యూరిటీకి కూడా మంచి నిర్ణయం అవుతుంది.